అధ్యక్షులు చింతమల్ల రమేష్ అన్న గారు మరియు ఇక్కడికి విచ్చేసిన ఇతర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ప్రెస్ మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టైగర్ శ్రీ రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతో ఈ యువజన కాంగ్రెస్ ఎన్నిక ఈ జిల్లాలో జరగడం జరిగింది. మరి వారి ఆధ్వర్యంలో వారి ఆశీస్సుతో గెలిచినటువంటి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి అభినయ్ గారికి, సూర్యాపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి జావేద్ బేగ్ గారికి, పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి బొడ్డు సాయి గారికి, రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనటువంటి నల్లడ మాధవరెడ్డి గారికి, ప్రధాన ధన్వాడ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ముఖ్య శివనాయక్ గారు, సూర్యాపేట అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి దంతాల నరేష్ గారు, శివంల అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి సమీర్ గారు, ఆత్మకూరు మండల అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మల్లెపాక అనిల్ గారు, ఇంకా జిల్లా కార్యవర్గం చాలామంది, వీళ్ళందరూ కూడా దామన్న ప్యానల్ టోటల్గా ఈ యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో విజయపేరి మోగించి దామన్న యొక్క పేరుని ఏఐసిసి స్థాయి వరకు తీసుకుపోవడం జరిగింది. మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి ఈ ఎన్నికకు సహకరించినటువంటి వారి యొక్క సూచనలతోటి, ఎవరి సూచనలు అంటే మన నాయకులు యువ కిషోరం రామిరెడ్డి సర్వోత్తం రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కుప్పుల వేనారెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కుమ్మరిగుండ్ల వేణు గారు, తాజా మాజీ జిల్లా అధ్యక్షులు బైరు శైలేందర్ గారు, మరియు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గారు అయినటువంటి ఉత్తమ్ కుమార్ జిల్లా మొత్తం తిరిగి వారికి ఓట్లు వేయించింది. వారి యొక్క కృషి కూడా అమోఘమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మనందరికీ ఈ విషయం తెలిసిందే, ఎంతోమంది సాధారణ కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర దామోదర్ రెడ్డి గారిని అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మేము చూస్తూ ఉన్నాం, చాలా చిన్న స్థాయి నుంచి మేము సాధారణ కార్యకర్తలుగా వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, వారి మంత్రిగా ఉన్నప్పుడు వారితో తిరగడం జరిగింది. వారి కాన్వాయ్లో వారి జీబును పట్టుకొని ఏలాడిన వాళ్ళందరం కూడా ఉన్నాం చాలామంది. మరి వారందరినీ కూడా ఈ స్థాయిలో మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టిన ఘనత రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారికే దక్కుతుందని చెప్పేసి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వారి కృషి కూడా అమోఘం. జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వారి యొక్క సేవాదళ కార్యకర్తల్ని ఉత్తేజితం చేసి ఈ ఎన్నికకు సహకరించడం జరిగింది. అదేవిధంగా మరి మన ముఖ్యంగా సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి నా తోటి కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా వార్డు యొక్క ఇన్ఛార్జీలు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ కార్యదర్శులు, గ్రామ ఇన్ఛార్జీలు అందరూ కూడా సహకరించినందుకు వారికి వీరు ధన్యవాదాలు తెలుపుతారు. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే, యువజన కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. పెద్దలు అంజద్ గారు చెప్పినట్లు 1960-70ల కాలం నుంచే మన యువజన కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా పెద్ద పాత్ర పోషించిన చరిత్ర ఉన్నది యూత్ కాంగ్రెస్కు. మరి మిత్రులకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అభినయ్ ఆధ్వర్యంలో మేము సూచించేది ఏంటంటే, రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్, సర్పంచ్ నుంచి కౌన్సిలర్ దాకా రకరకాల లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉన్నది రాబోయే 6 నెలల్లో. మరి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలలో మీరు ఎన్నికైనా మీ శ్రేణుల్ని కలుపుకొని ఆయా ప్రాంతాల్లో దామోదర్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో సూచించిన అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుచు ఈ అవకాశం పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. అందుకు అభినందిస్తూ, మరి దీని విషయంలో ఒక విషయం చెప్పాలి. గత 2020 సంవత్సరంలో ఒకసారి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లా పర్యటనకు వచ్చినారు. వారు ఆ రోజు అధ్యక్షుడిగా మరియు ఈ నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఎంపీగా ఉన్నారు. మరి ఆ రోజు మన దామోదర్ రెడ్డి గారు ఇది సూర్యాపేట జిల్లా కేంద్రం ఏర్పడి ఒక 2-3 సంవత్సరాలు అయింది. ఇంతవరకు ఇక్కడ నవోదయ కేంద్రీయ విద్యాలయాన్ని పెట్టలేదు. కాబట్టి నవోదయ విద్యాలయాన్ని ఏర్పడే విధంగా మీరు పార్లమెంటులో ప్రస్తావించారని చెప్పేసి వారికి ఆ రోజు వినతి పత్రం ఇచ్చి చెప్పడం జరిగింది. మరి ఆ రోజు ఉన్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు పార్లమెంట్లో ప్రస్తావించి ఎన్నోసార్లు కేంద్రానికి వినతి పత్రాలు ఇచ్చి ఈ సూర్యాపేట జిల్లా కేంద్రానికి నవోదయ విద్యాలయం కావాలని చెప్పేసి కృషి చేయడం, కొట్లాడడం జరిగింది. మరి వారి కృషి మేరకు ఈ రోజు పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి రఘువీరారెడ్డి గారి కృషి మేరకు సూర్యాపేటకు కేంద్రీయ విద్యాలయాన్ని
కేటాయించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులందరికీ, టౌన్ పార్టీ అధ్యక్షుడు అంజద్ అలీ గారికి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ గారికి, అలాగే పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ కూర్చొని ఈ యొక్క సీటు ఉన్నదంటే పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట జిల్లా ముద్దుబిడ్డ టైగర్ రామిరెడ్డి దామోదరెడ్డి గారి ఆశీస్సులతోటి ఇవాళ ఇక్కడ కూర్చున్నందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది. వారి యొక్క సూచనలతోటి ఏదైతే నేను యువజన విభాగానికి నిలబడాలని చెప్పి కోరుకొని అంకుల దగ్గర పెద్దల దగ్గరికి పోయి అనుకోగానే నాయకులు పోతు భాస్కర్ గారికి, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేలు పద్మావతి గారికి, తొంగతూరు పెద్దలు, ఇన్ఛార్జీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. తుంగతుర్తి నియోజకవర్గ అసెంబ్లీ అలాగే మండల పార్టీ అధ్యక్షులందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క యోజన విభాగం ఎప్పుడైతే 2024 ఆగస్టు 14 నుంచి మొదలుకొని సెప్టెంబర్ 14 వరకు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ప్రక్రియ జిల్లా మొత్తం దామన్న ఆశీర్వాదంతో అందరినీ జిల్లా మొత్తం అప్రమత్తం చేసుకుంటూ ఖచ్చితంగా మన జిల్లాలో మనమే గెలిచి ఉండి రాష్ట్రంలో ప్రతిసారి కూడా దామన్న గారు ఎవరైతే సూచిస్తుండ్రో జిల్లాలో వారే అధ్యక్షులుగా నిర్వహించుకొని ఉండడం జరుగుతుంది. సూచనల మేరకు వేణన్న గారి సూచనల మేరకు, భాస్కర్ అంకుల్ గారి సూచనల మేరకు మేము ఒక పనిచేయడం జరిగింది. ఈ యొక్క రాష్ట్రంలోనే అత్యధిక భారీ మెజార్టీతోటి సూర్యాపేట నియోజకవర్గంలో జిల్లాలోనే దామోదరెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. వారికి విధంగా భారీ మెజార్టీ రావాలనుకున్నాం, అదేవిధంగా వచ్చినది. ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో మొబైల్ త్రూ ఐవైసీ నుంచి, మొబైల్ యాప్ నుంచి నిర్వహించడం జరిగింది. ఆ విధానంలో మనకు 11,700 చిల్లర మనకు యాక్సెప్ట్ అవ్వడం జరిగింది. అందులో 440 సూర్యాపేట జిల్లా భారీ మెజార్టీ, రాష్ట్రంలోనే భారీ మెజార్టీ దామన్న గారికి అంకితం. ఇది సూర్యాపేట జిల్లాలోని ఈ యొక్క యోజన విభాగంలో గెలిచి మా ప్యానెల్ ఏదైతే ఉందో దామన్న ప్యానెల్ గెలిచిందని చెప్పి గర్వంగా చెప్పుకోవడానికి మాకు సంతోషకరంగా ఉన్నది. ఎలక్షన్స్లో మా యొక్క పాత్ర ఉండి పెద్దలు సూచించిన విధంగా మేము నడుచుకొని భవిష్యత్తులో కార్యాచరణ మొత్తం యోజన విభాగం ముందుంటుందని చెప్పి పెద్దలు ఏదైతే కొని మీకు ముందు, అలాగే రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ బలోపేతనానికి ప్రతి ఒక్క గ్రామం నుంచి, విలేజ్ నుంచి బాడీ వేసుకోవడం జరుగుతుంది మా జిల్లా